జనసేన పార్టీ అధినేత మరికాసేపట్లో రాజమండ్రి ఆర్ట్స్ కళా మైదానంలో జరిగినటువంటి జనసేన పార్టీ 5వ ఆవిర్భావ మహోత్సవ సభకు వేలాది నుంచి లక్షలాదిగా జనం తరలి రావడం జరిగింది. రాజమండ్రి పట్టణం అంతా కూడా అన్ని రహదారులు ఆర్ట్స్ కాలవ వైపు చూసే విధంగా కూడా ప్రతి ప్రాంతం నుంచి ప్రతి జిల్లా నుంచి కుల మతాలకు అతీతంగా కూడా లక్షలాది మంది జన సైనికులు ఇప్పటికే రాజమండ్రి మహేంద్రవరం చేరుకోవడం జరిగింది. రాజమహేంద్రవరంలో ఆర్ట్స్ కాలేజ్ సుందరంగా తీర్చిదిద్దడం కాకుండా ఎయిర్ బెలూన్స్ అదేవిధంగా బారికేడ్స్ తోటి ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలతోటి సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. జనసేన పార్టీ యొక్క మేనిఫెస్టోను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ వేదిక ద్వారా కూడా విడుదల చేసే అవకాశం ఉండడం జరిగింది. ప్రత్యర్థి పార్టీలకి ధీటుగా రాష్ట్రంలోనే ఏ రాజకీయ పార్టీ విడుదల చేయని విధంగా కూడా ఎన్నికల శంఖారావం మోగిన తర్వాత జనసేన పార్టీ అధినేత 4 పార్లమెంట్ స్థానాలు అదేవిధంగా 32 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. ఇది ఎన్నికల శంఖారావంగా భావించే విధంగా కూడా జనసేన పార్టీ సిద్ధం కావడం జరిగింది. ఇక్కడి నుంచే జనసేన పార్టీ ఎన్నికలకు ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఆర్ట్స్ కాలేజీ దగ్గర వీర మహిళలు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి ఉన్నారు. ఒకసారి వారిని అడిగి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఈ సభలో ఏం కావాలని కోరుకుంటున్నారు? నేను రాజమండ్రి నుంచి వచ్చాము. నా పేరు గుండుపోగులు సునీత. నేను ఈ మధ్యకాలంలోనే ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఈ పార్టీలోకి రావడానికి గల ముఖ్య ఉద్దేశం మహిళలకి 33% రిజర్వేషన్ అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టారు. సో ప్రతి పార్టీలో 33% అనేది అంకె చూపిస్తున్నారు తప్ప దాన్ని ఎటువంటి ఆచరణలోని కనబరచట్లేదు. మరియు పిల్లలకి ప్రవేశపెట్టినటువంటి PG to KG విద్యని ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. విద్య అనేది కంపల్సరిగా పిల్లలకి ముఖ్యంగా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సమాజంలో ఏది ఉన్నా లేకపోయినా విద్య అనేది పెద్ద ఆయుధం పిల్లలకి. సో రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఇవి బాగా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఇంప్లిమెంటేషన్ ఇచ్చిన వాగ్దానాలన్నీ ఆయన నెరవేరుస్తారని మేము కోరుతున్నాం. మేడం, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఈ సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నేను అనంతపూర్ జిల్లా నుంచి వచ్చానండి. యాక్చువల్గా నేను 2 years నుంచి జనసేనలో ఉన్నాను. ఇది సెకండ్ టైం నేను రాజమండ్రికి రావడము. అన్ని జిల్లాలో కన్నా రాజమండ్రిలో ఎక్కువ మంది వస్తారండి ఇక్కడకు ప్రతి ఒక్క కార్యక్రమానికి. ఈసారి ఇప్పుడు ఏప్రిల్ 11వ తేదీ వచ్చే ఎన్నికల్లో మాత్రం జనసేన ముందుంటుంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఎలా అనిపిస్తుంది మీకు సభ ఏర్పాటు? నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి. మేము గుంటూరు నుంచి వచ్చాము. దాదాపు సభ అద్భుతంగా ఉంది. మేము మార్నింగ్ అంటే తెల్లవారుజాము వచ్చే టైంకి దాదాపు 1000 మంది రోడ్ల మీద కూడి ఉన్నారు. అదే మా జిల్లా నుంచి దాదాపు మోర్ దాన్ 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 17 నియోజకవర్గాలు కూడా నుంచి కూడా దాదాపు 50,000 పైగా వచ్చాము. ఇంకా బోల్డంత మంది తరలి వస్తున్నారు. ఇది అద్భుతమైన సభ. దీని ద్వారా ఎన్నికల్లో మా యొక్క సత్తా దాటబోతున్నాం అనమాట. ఇది ఒక నిశ్శబ్ద విప్లవం లాగా ఉంది. ఇదే విధంగా కాకుండా అంటే రాజమండ్రి ఇప్పుడు అందరూ అందరూ అంటున్నారు అనమాట, కేవలం 2 జిల్లాల్లోనే మీ యొక్క ప్రతిభ చూపిస్తారండి. అది ఖచ్చితంగా నెరవేరుద్ది. అంటే అన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో మా ప్రాధాన్యం ఉంది. కానీ మెజార్టీగా ఈ 2 జిల్లాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఖచ్చితంగా అత్యధిక సీట్లు. ఎందుకంటే గోదావరి జిల్లా ప్రజలు అసంపూర్ణంగా పెట్టరు, హాఫ్ బెటర్ అనమాట. పెడితే పూర్తిగా మెజార్టీ ఇస్తారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అంటే వెస్ట్ గోదావరిలో లాస్ట్ టైము టీడీపీకి ఏ విధంగా 14 సీట్లు వచ్చినాయో అదేవిధంగా ఈసారి జనసేనకి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా అన్ని సీట్లకు అన్ని గెలిచి మేము మా అభిమాన నాయకుడైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూసుకుంటామని చెప్పేసి ఈ విధంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేడం, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఈ సభ ద్వారా మీరు ఏం కావాలనుకుంటున్నారు? నా పేరు చల్లా లక్ష్మి అండి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి వచ్చాను. లాస్ట్ టైం గుంటూరులో జరిగిన సభ కన్నా ఈరోజు ఇంకా భారీ ఎత్తున జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా మహిళలకు వచ్చిన వాళ్ళు ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కొన్ని టికెట్లు అనౌన్స్ చేశారు. ఈ రోజు కొన్ని చెప్తారు. ఏది ఏమైనప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు అడ్డా అని చెప్పేసి ఆయన నిరూపించుకుంటారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసేట్టుగా అందరూ కష్టపడి పనిచేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అదేవిధంగా వేలాదిగా వచ్చినటువంటి జన సైనికులు కూడా అందరూ కూడా జనసేన పార్టీ అధినేత చాలా బాగా ప్రసంగించి మా అందరికీ సంబంధించినటువంటి అవకాశాలను నెరవేర్చాలని కూడా కోరుకోవడం జరిగింది. కొంతమంది ఈ యువకులు కూడా ఇక్కడ ఉన్నారు. అడిగి సార్, మీ సభ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా. మీకు ఇవాళ చెప్పాలంటే రాజమండ్రి చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. ఇక్కడి నుంచి మొదలెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే 100కి 100 సక్సెస్ అవుద్ది. ఇదే తార్కాణం రేపు రాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పడానికి ఈ రాజమండ్రి నుంచి జరుగుతున్నానని చెప్పేసి నేను యాజ్ ఏ మాజీ మున్సిపల్ ప్యానల్ చైర్మన్గా నేను నొక్కి వక్కారిస్తున్నాను.
చెప్తున్నాను, ఈ పవిత్రమైనటువంటి గోదావరి నదీ తీరాల్లో ఇవాళ అనౌన్స్ చేసినటువంటి వాళ్ళ పథకాలన్నీ కూడా సామాన్య మానవుడికి ఇవాళ ప్రతి వాడు చూస్తున్నాడు. ప్రతి మిగతా పార్టీలన్నీ కూడా ఏదో విధంగా దాచుకునేటువంటి పరిస్థితే తప్ప మన త్యాగం చేసేటటువంటి ఒకే ఒక నాయకుడు ఎవరా అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇవాళ తప్పకుండా ఆ జరిగేటటువంటి ఇవాళ మేనిఫెస్టో ఖచ్చితంగా సామాన్యుడికి కానీ, యువతకు కానీ, అలాగే స్త్రీలకు కానీ, అలాగే అందరికి కూడా నేను చెప్పాలంటే నాకు 47 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు ఒక పార్టీలో ఉంది. ఇవాళ నేను గంటాబద్ధంగా చెప్తున్నాను, ఇటువంటి నాయకుడు జయప్రకాష్ నారాయణ లాంటి వాడు, అలాగే సుభాష్ చంద్రబోస్ లాంటి వాడు మూర్తి భవించినటువంటి మన పవన్ కళ్యాణ్ తప్పకుండా ఇవాళ సీఎంగా అవుతాడనేది ఈ రోజు జరుగుతున్నటువంటి మీటింగే తార్కాణం అని చెప్పేసి నేను కానిస్తున్నాను. జయం జరుగుతుంది. ఇవాళ స్త్రీలు కానీ, లేకపోతే మన యూత్ కానీ, మిగతా వాళ్ళు నాలాంటి 65 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఆయన రావాలి, ఆయన వల్ల వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో నిజమైన స్వచ్ఛమైన నీతి నిజాయితీతో కూడిన పరిపాలన వస్తుందనేటువంటి ఆస్కారం ఉంది. అందువల్ల చాలా ఆనందపడుతున్నారు అందరూ కూడా, చాలా ఆనందపడి ఇవాళ పైగా ఇంకోటి కూడా చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్లో ఇవాళ అనౌన్స్ చేసినటువంటి 32 మంది క్యాండిడేట్లు కూడా దిగ్విజయంగా నెగ్గుతారు. వాళ్ళందరూ కూడా చాలా మంచి సెలక్షన్ చేశారు. రాబోయే సెలక్షన్ కూడా అందరికీ ఆమోదయంగా ఉంటుందని చెప్పేసి నేను అందరికీ మనవి చేస్తూ చాలా చాలా ఆనందంగా ఉందని రాజమండ్రి పురవీధులన్నీ కూడా జనసేన పార్టీ జెండాలు, జనసేన పార్టీ బ్యానర్లతో సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేసే మేనిఫెస్టో అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు కూడా సౌకర్యంగా ఉండే విధంగా ఉండాలని కూడా కోరుకుంటున్నారు. మరికొంతమంది యువతలు ఇక్కడ ఉన్నారు. వేరే మహిళలను అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మేము ప్రకాశం జిల్లా అద్దంకి కన్స్టిట్యూషన్ నుండి వచ్చానండి. నా పేరు కావ్య. ఇక్కడ మీటింగ్ కోసమే వచ్చేసాను. మేము అందరం క్వశ్చన్స్ చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం కోసం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించే మేనిఫెస్టోలో తమ వర్గాలకు ఏం కేటాయిస్తారు ఏంటనే దాని మీద కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఇప్పటి వరకు ఎన్నికలకు కళ్ళబల్లి కబుర్లు చెబుతూ ఉన్నా కానీ కేవలం జనసేన పార్టీ అధినేత మాత్రమే తమ సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతాడని ముక్తఖండంతో చెబుతున్నారు. నిన్న విడుదల చేసిన 4 పార్లమెంటు స్థానాలు, అదేవిధంగా 32 అసెంబ్లీ అభ్యర్థులే కాకుండా రానున్న రోజుల్లో మరికొన్ని సీట్లకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి కూడా నిరూపించడం జరుగుతుంది. ఈ సభా వేదిక ద్వారానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. తర్వాత రాష్ట్రంలోనే 13 జిల్లాలలోనూ ప్రతి జిల్లానికి 2 నుంచి 3 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి జనసేన పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏర్పడితే ఎటువంటి సౌకర్యాలు ప్రజలకు ఏర్పాటు చేస్తామనేది కూడా ప్రజల గురించి వివరించనున్నారు. ఈ రోజు మరి కాసేపట్లో జనసేన పార్టీ అధినేత రాజమహేంద్రవరంలో జరుగుతున్నటువంటి ఆర్ట్స్ కాలేజీ మైదానంలోనే బహిరంగ సభలో ప్రసంగించున్నారు. ఇప్పటికే ఇక్కడికి లక్షలాది మంది జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు కూడా చేరుకోవడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. Please subscribe to New Waves.